జూనియర్ ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు వీళ్ళందరూ ఓటింగ్ కు వచ్చారంటే నాకే వేస్తారు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అందరితో ఓటేస్తాడు, నీకేస్తాడు అనేది మీరు చెప్పండి. నాకు ఫోన్ చేయని ప్రొడ్యూసర్ అన్న అవార్డు లేదు ఇండస్ట్రీలో, నాకు ఫోన్ చేయని డైరెక్టర్ అన్న అవార్డు లేదు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నాకు ఫోన్ చేయని డైరెక్టర్ అన్న అవార్డు లేదు. సార్ ఇప్పుడు ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, విష్ణు గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మహేష్ బాబుకి నేను ఇది గూగుల్ పే చేశాను. శాతం కోట్ల వ్యవహారం చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? మీకెందుకు చేస్తున్నారు? వారసత్వాన్ని చూపించుకొని ముందుకెళ్లే పని అయితే ఈ పాటికి నేను భారతదేశంలో #1 సూపర్ స్టార్ అయి ఉండాలిగా. నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించిన ఏదో కటింగ్ ఎత్తున్నావు. భారతదేశంలో #1 సూపర్ స్టార్ అయి ఉండాలిగా. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కడుపు నిండిన వాడికి ఆకలి గురించి తెలుస్తుందా, ఆకలేసే వాడికి అన్నం రుచి తెలుస్తుందా? ఏంటి సార్ అది? కడుపు నిండిన వాడికి ఆకలి గురించి తెలుస్తుందా, ఆకలేసే వాడికి అన్నం రుచి తెలుస్తుందా? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. శూన్యం. టంగుటూరి వీరేహం భక్కాంబద్ధం గురించి మాట్లాడమనండి ఆయన. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. టంగుటూరి వీరేహం భక్కాంబద్ధం గురించి మాట్లాడమనండి ఆయన. ఇది ఎప్పుడు పెట్టారు? నేషనల్ అవార్డు తీసుకొచ్చానయ్యా, గర్వించదగ్గ పని చేశాను. అవార్డులు ఆయన తెచ్చాడా? మా నాన్నగారు కన్నా గొప్ప నటుడే. ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? కానీ రిటర్న్ అడగాలి, ఎందుకంటే ఆయన ఊర్లో లేడు అనుకుంటాను నేను ఇప్పుడు. కొట్టానంటే గొక్కెట్టాడుతో కొంతమంది హీరోలుగా నా తరంతో హీరోలుగా వచ్చి మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకోలేని వాళ్ళు నాతో చెప్తున్నారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఎంత ఆవేశంగా మాట్లాడుతో దానికి 10 రేట్లు మేము. దానికి 10 రేట్లు మేము. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళాను నేను. ప్రతి ఒక్కరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను. ఆశీర్వదించండి మావయ్య. పొద్దున దాకా రామాయణం విని రాత్రికి రాముడు సీత పెద్దనాన్న అన్నాడు. చాలా దినాల తర్వాత నిజంగా వచ్చే జోకన్నా దేవరాజు. మోదీ గారితో ఆయన కన్నా నాకు చనువు లేదు అనుకుంటున్నారా? ప్రజలకి తెలుసు, నాకు తెలీదమ్మా ఎవరు వెళ్ళి మాట్లాడగలరు, ఎవరికి అపాయింట్మెంట్లు దొరుకుతాయని. బాప్ 1 నంబరి, బేటా 10 నంబరి. సరిగా చెప్పిదావరా? తేరా గవా. మోదీ గారితో ఆయన కన్నా నాకు చనువు లేదు అనుకుంటున్నారా? బైక్ మీద హెల్మెట్ లేకుండా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే నా కార్డు తెలుసు వీడు తెలుసు అని ఇలాగే చెప్తాం బామ్మర్ది. ప్రజలకి తెలుసు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఎవరు వెళ్ళి మాట్లాడగలరు, ఎవరికి అపాయింట్మెంట్లు దొరుకుతాయని.